వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, చందమామపై పనిచేస్తున్న జపాన్ ల్యాండర్. జాబిలిపై జపాన్ ప్రయోగించిన స్లిమ్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనేది తాజాగా పనిచేయడం ప్రారంభించింది. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, జపాన్కి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా దీన్ని ప్రయోగించింది, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. సో జపాన్ అనేది 5వ కంట్రీగా చేరుకుంది చంద్రుడి మీదకి అనుకుని మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ అమెరికా, రష్యా, చైనా, నెక్స్ట్ మన ఇండియా, లేటెస్ట్గా జపాన్ అని మాట్లాడుకున్నాం. అయితే ఈ జపాన్ మీదకి సంబంధించి స్లిమ్ యోమనౌక ఏదైతే ఉందో అది చంద్రుడి మీదకి తలకిందులుగా ల్యాండ్ అయిందనమాట. తద్వారా ఏమైందంటే సూర్యుడికి సంబంధించిన కాంతి దాని మీద పడలేదనమాట. లేటెస్ట్గా వాటి మీదకి సంబంధించి యొక్క సౌర పలకాల మీద కాంతి పడిందనమాట. కాంతి పడడంతో ఈ యొక్క స్లిమ్ అనే మిషన్ యాక్టివేషన్లోకి వచ్చిందని చెప్పి జపాన్కి సంబంధించిన జాక్సా ప్రతినిధులు చెప్పారనమాట. తద్వారా ఏమైందంటే ఈ యొక్క ఇప్పుడు పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏమైందంటే ఈ యొక్క చంద్రుడిపైకి రాళ్ళని ఫస్ట్ ఇది మల్టీ బ్రాండ్ స్పెక్ట్రల్ అనే కెమెరాతో విశ్లేషణ చేపట్టింది అనమాట. తద్వారా ఏంటంటే దాని పక్కనే ఒక రాయి ఏదైతే ఉందో రాయిని ఫోటో తీసి పంపించింది. ఆ రాయి పేరు టాయ్ ఫూడల్ అని చెప్పి పేరు పెట్టిందనమాట. సో చంద్రుడి మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ అవడం అనేది అత్యంత కష్టం అనమాట. సో జపాన్ ఈ యొక్క స్లిమ్ అనే మిషన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ల్యాండ్ అయినా ఈ అమెరికా, రష్యా, చైనా, భారత్ మనకు సంబంధించిన వీటికి సంబంధించిన స్మార్ట్ ల్యాండింగ్ ఎలా జరిగిందంటే చంద్రుడి మీదకి ల్యాండ్ అయ్యే క్రమంలో ఒక రేడియస్ మొత్తం 10 కిలోమీటర్లు తీసుకుంటారు. ఆ 10 కిలోమీటర్ల 10 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు అని చెప్పి. కానీ ఈ జపాన్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క స్లిమ్ అనేది వ్యోమనౌక యొక్క స్పెషాలిటీ ఏంటంటే చంద్రుడి మీదకి ల్యాండ్ అయ్యే క్రమంలో ఇదేంటంటే స్పెషాలిటీగా 100 మీటర్స్ రేడియస్ తీసుకుంది. ఆ 100 మీటర్స్ రేడియస్లోనే ల్యాండ్ అవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఆ ఏరియాలో ల్యాండ్ అవ్వాలని చెప్పి జపాన్కి సంబంధించిన ప్రతినిధులు చెప్పుకున్నారనమాట. కానీ ఏంటంటే ల్యాండ్ అయ్యే క్రమంలో 55 మీటర్స్ ఇంజిన్ యొక్క సాంకేతిక లోపం వల్ల ఏంటంటే 55 మీటర్స్ అవతల ల్యాండ్ అయిందనమాట. సో లేటెస్ట్గా ఇది పనిచేయడం ప్రారంభించింది. సో ఏంటంటే స్లిమ్ అనే మిషన్ ఇక చంద్రుని మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ అయిన 5వ కంట్రీ. మరొక అంశం, యునెస్కో నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. సో ప్రపంచ వారసత్వ సంపదలకు సంబంధించి భారతదేశం లేటెస్ట్గా మరాఠాకి సంబంధించి ఏదైతే మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నామినేషన్ చేసింది. సో మనకి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 41, 42 లేటెస్ట్గా వచ్చినాయి. 41 వచ్చేసరికి శాంతినికేతన్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే హొయసాలా మాన్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. 42వ యునెస్కో సైట్స్. లేటెస్ట్గా భారతదేశం మరాఠా సామ్రాజ్యం నిర్మించిన ఏవైతే కోటలు, దుర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని నామినేట్ చేసింది. దానిలో భాగంగా మహారాష్ట్రలో సలహేర్ కోట, శివనేరి కోట, లోహగఢ్, కందేరి కోట, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గం, విజయదుర్గం, సింధుదుర్గంలోని నామినేట్ చేసిందనమాట. ఈ రాయ్గఢ్ ఏదైతే రాయ్గఢ్ సంబంధించి చూసుకుంటే కనుక శివాజీ యొక్క పట్టాభిషేకం జరిగింది ఇక్కడే. 1674లో శివాజీకి సంబంధించి పట్టాభిషేకం జరిగిందనమాట ఈ రాయ్గఢ్ అనే ప్లేస్లోనే. సో అలాగే దీనికి సంబంధించిన మరాఠా సామ్రాజ్యం నిర్మించిన ఈ దుర్గాల్ని లేటెస్ట్గా భారతదేశం నామినేట్ చేసింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి. మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ శకటానికి తృతీయ బహుమతి. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. లేటెస్ట్గా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. దానిలో భాగంగా ప్రదర్శించే శకటాలలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విద్యాశాఖ వికసిత భారత్లో భాగంగా థీమ్లో భాగంగా విద్యాశాఖకి సంబంధించి ఏదైతే శకటం ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దానికి 3rd ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి గుజరాత్, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్కి వచ్చింది, 3rd ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందన్నమాట విద్యాశాఖకి సంబంధించి. సో లేటెస్ట్గా గణతంత్ర దినోత్సవాలకి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి లేటెస్ట్గా చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారంటే ఫ్రాన్స్కి సంబంధించిన అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గారు వచ్చారనమాట. సో చూసుకోవాలి. మరొక అంశం, ల్యాబ్లో చాంపాంశం ఉత్పత్తి. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక లేటెస్ట్గా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది నీట్ మీట్ అని చెప్పి ఒక అంకుర సంస్థ స్టార్టప్తో ఒక ప్రయోగం చేపట్టిందనమాట. చేపలకు సంబంధించి సముద్రోత్పత్తులకి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో ఈ యొక్క చేప కణాలకు సంబంధించి దాన్ని ప్రత్యేకంగా ఒక ల్యాబ్లో పెంచుతారనమాట. తద్వారా ఏమైందంటే చేపలకు సంబంధించి ఈ యొక్క సముద్రోత్పత్తిలో సమతుల్యం పెరుగుతుందని చెప్పి దీని ద్వారా చెప్తున్నారన్నమాట. సో ఫస్ట్ టైం చేపలకు సంబంధించి ఈ యొక్క ల్యాబ్లో ఉత్పత్తి చేస్తున్నారన్నమాట. దానికి సంబంధించి ప్రధానంగా మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే నీకు స్టార్టప్ ఏంటంటే నీట్ మీట్ అలాగే
భారతదేశానికి సంబంధించి సంస్థ ఏంటంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ రెండు సంస్థలు కలిపి చేప మాంసాన్ని ల్యాబ్లో ఉత్పత్తి చేస్తున్నాయి అన్నమాట. మరొక అంశం, ఇక శ్వాసతోనే ఫోన్ అన్లాక్. ఇప్పటి వరకు మనం ఫోన్కి సంబంధించి ఏదైతే ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్తో కానీ మనకి ఫోన్ అన్లాక్ చేయడం జరుగుతుందన్నమాట. లేటెస్ట్గా మద్రాస్ ఐఐటికి సంబంధించి ముఖేష్ అనే వ్యక్తి ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఏంటంటే ఈయన అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఏంటంటే శ్వాస ద్వారా మనకి సంబంధించి ఫోన్ అన్లాక్ చేయవచ్చు అని చెప్పి ఈయన పరిశోధనలు చెప్తున్నారు అనమాట. సో ఎలాగంటే మనం సాధారణంగా శ్వాస వదిలే క్రమంలో శ్వాసనాళం ఊపిరితిత్తుల ద్వారా వదులుతాం అనమాట. దాని క్రమం ఏంటంటే ఈ యొక్క శ్వాసకోశంలో ఏదైతే ఉందో శ్వాసకోశంలో ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. తద్వారా వదిలే గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆ యొక్క గాలి వేగంలో హెచ్చుతగ్గుల వల్ల ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉండటం వల్ల ఆ మనిషికి సంబంధించి దానికి సంబంధించి మనం ఫోన్ అన్లాక్ చేయవచ్చు అని చెప్పి ఈ యొక్క ముఖేష్ తన యొక్క పరిశోధన ద్వారా చెప్తున్నాను అనమాట. సో అది మరొక అంశం, 3 ఏళ్లలో $5 ట్రిలియన్ ఎకానమీ భారత పురోగతిపై ఆర్థిక శాఖ నివేదిక. భారత్ వచ్చే 3 ఏళ్లలో $5 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటుందని చెప్తున్నారు. దానిలో భాగంగా ఏంటంటే ప్రస్తుతం భారతదేశం అనేది 5వ అతిపెద్ద ఎకానమీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ చూసుకుంటే కనుక USA $25.5 ట్రిలియన్ ఎకానమీతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ చైనా $18 ట్రిలియన్, థర్డ్ ప్లేస్ జపాన్ 4.2, జర్మనీ $4 ట్రిలియన్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇండియా ప్రజెంట్ $3.7 ట్రిలియన్ 5వ ఎకానమీలో ఉంది. సో వచ్చే 3 ఏళ్లలో భారతదేశం యొక్క ఎకానమీ $5 ట్రిలియన్ చేరుకుంటుంది. అలాగే 2030 కల్లా భారతదేశ ఎకానమీ $7 ట్రిలియన్ చేరుకుంటుంది, థర్డ్ ప్లేస్లోకి వస్తుందని చెప్తున్నారనమాట. సో దీనికి ప్రధానంగా ఏం చెప్తున్నారంటే కోవిడ్ ఆ టైంలో వచ్చిన కూడా మనకి భారతదేశం అనేది ఎకానమీగా పుంజుకోగలిగింది. అలాగే 2047 భారతదేశం అనేది వికసిత భారత్గా మారదాం అనుకుంటుంది. ఏంటంటే పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా 2047కి లక్ష్యంగా పెట్టుకుంటుంది. దానిలో భాగంగా బ్లాక్ లెవెల్ మండల లెవెల్ అలాగే జిల్లాకి సంబంధించి ఏదైతే బ్లాక్ లెవెల్ మండల లెవెల్లో అభివృద్ధి చెందుకుంటా దానికి సంబంధించిన పరిపాలన సంస్కరణల వల్ల దేశం రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఏంటంటే దేశం ఎకానమీగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో ప్రధానంగా చూసుకుంటే కనుక మనకి ఎవరైతే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నారో అనంత నాగేశ్వర్ గారు చెప్తున్నారు అనమాట. ఏమనంటే మౌలిక రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పనితీరు అనేది అద్భుతంగా ఉందని చెప్తున్నారు. 2014-15లో ప్రభుత్వ రంగం మూలధన పెట్టుబడి 5.6 లక్షల కోట్లు ఉంటే ప్రజెంట్ 18.6 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పి సో అనంత నాగేశ్వర్ గారు చెప్తున్నారు అనమాట. సో అల్టిమేట్గా 3 ఏళ్లలో $5 ట్రిలియన్ భారత ఎకానమీ అనమాట. సో అది మరొక అంశం, విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్. ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక విద్యార్థులు స్కూల్స్లో చేరే 2017తో పోలిస్తే 2021లో ఎక్కువగా చేరిందని చెప్పి భారీ పెరుగుదల కనబడిందని చెప్పి SBI రీసెర్చ్ నివేదిక రిలీజ్ చేసింది అనమాట. ఒక నివేదిక రిలీజ్ చేసింది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. దానిలో భాగంగా అనేది ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి టాప్ 4 రాష్ట్రాల్లో ఏపీకి తొలి స్థానం. ఆ తర్వాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ యొక్క పిల్లలు అనే వాళ్ళు స్కూల్స్లో జాయిన్ అవుతున్న చూసుకుంటే జాతీయ స్థాయిని మించి ఏపీలో స్థూల నమోదు నిష్పత్తి 2021లో ప్రైమరీ అప్పర్ ప్రైమరీ అలాగే ఎలిమెంటరీ చూసుకుంటే కనుక ప్రైమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో 18.4, అప్పర్ ప్రైమరీలో 13.4, ఎలిమెంటరీలో 16.5% అనేది పెరుగుదల కనిపించడం చెప్తున్నాను అనమాట. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పిల్లలు స్కూల్స్లో చేరున్న దాంట్లో ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలిచిందని చెప్పి SBI రీసెర్చ్ నివేదికలో వెల్లడించారు. మరొక అంశం, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్ 1 బోపన్న. సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ATP అంటారు. ఈ ATP ర్యాంకింగ్స్లో ఫస్ట్ టైం తన కెరీర్లో మొట్టమొదటి ర్యాంక్ సంపాదించుకున్నాడు అనమాట ఈ యొక్క బోపన్న అనే క్యాండిడేట్. సో ఈయన గురించి చూసుకుంటే కనుక అతిపెద్ద వయస్కుడిగా ఈ యొక్క రికార్డు సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు అనమాట. 43 సంవత్సరాల 330 రోజుల్లో ఈయన యొక్క ఫీట్ని సాధించారు. ఎవరిని అధిగమించంటే మైక్ బ్రయాన్. ఆయన 41 ఏళ్లలో ఈ యొక్క ATPకి సంబంధించి ఫస్ట్ ర్యాంక్గా నిలిచారనమాట. సో ఈయన గురించి చూసుకుంటే కనుక గత శనివారం ఈయన ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్లో సంబంధించి ఈయన ఫస్ట్ టైం తన కెరీర్లో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచారనమాట బోపన్న. ఇవి ఇప్పుడు వరకున్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.